తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈ వర్గపోరు తారాస్థాయికి చేరుతున్నది. చాలా వరకు కూడా చూస్తున్నాం. ఈ మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం, గతంలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి లెక్క మారిపోయింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మందుల సామెల్ లెక్క మారిపోతున్నది. రోజు ఇదే వర్గపోరు నడుస్తున్నది. సో దానికి సంబంధించినటువంటి ఒక వార్త ఉన్నది, మనం చదివించే ప్రయత్నం చేద్దాం. మా జోలికి వస్తే రాజకీయ సమాధి, మా నియోజకవర్గాలపై మీ పెత్తనం ఏంటి, దళిత ఎమ్మెల్యేలను అవమానిస్తే ఊరుకోం, పార్టీ విధానం ఇదేనా, ముఖ్యమంత్రి చెప్పాలి. కోమటిరెడ్డి బ్రదర్స్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ ఆగ్రహం వ్యక్తం చేసినట. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారం, మీ అహంకారపూరితం పైన రాజకీయాన్ని చావు దెబ్బ కొడతామనేది హెచ్చరిస్తున్నాం. మా జోలికి వస్తే రాజకీయ సమాధి, మేము డప్పు కొడతాం, మా నియోజకవర్గంపై మీ పెత్తనం ఏంటి అంటూ కూడా తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట. శుక్రవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మంత్రి వెంకటరెడ్డి ప్రోటోకాల్ పాటించకుండా తన నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారనేది నిలదీశారు. దళిత ఎమ్మెల్యేలను హీనంగా చూస్తే ఊరుకునేది లేదనేది హెచ్చరించారు. పార్టీ విధానం ఇదేనా, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. మొన్న నీ తమ్ముడు మాట్లాడి వెళ్ళాడు, ఈరోజు నువ్వు వచ్చావు, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడనేది సోయిలేదా, ఇలాగైనా కాంగ్రెస్ను మీరు రక్షించేది, మాదిగలు మీకు బానిసలా, మాదిగలంటే ఇష్టం లేదా, నా నియోజకవర్గంలో పర్యటించే అధికారం నీకు ఎవరిచ్చారు, ఎవరి దయాదక్షిణాలపైన నాకు ఎమ్మెల్యే పదవి రాలేదు, రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ప్రకారం అవకాశం వచ్చిందని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో మిగిలి ఉన్న 2 మంత్రి పదవులు లంబాడి యాదవ వర్గాలకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి మనవి చేస్తున్నానన్నారు. తమ మీద వివక్ష చూపిస్తున్నారనేది ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కూడా పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేస్తాను వారందరికీ అనేది కూడా మందుల సామెలు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఒక నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు మంత్రి కావచ్చు, లేకపోతే సహచర ఇంకా మిగతా ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా ఆ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేకి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, సమాధానం చెప్పుకోవాలి. మీ నియోజకవర్గానికి వస్తున్నాము, ఒక రెండు నిమిషాలు రండన్న అనేది ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ ఏమీ లేకుండా ఒక దళిత ఎమ్మెల్యేను, మాదిగ సమాజానికి సంబంధించినటువంటి బిడ్డను నేను అవమానించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. నాకు చెప్పకుండా నా నియోజకవర్గంలో మీకు ఏం పని అనే దాని మీద కూడా డైరెక్ట్గా మంత్రినే నిలదీసేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని. సో ఎంత గట్స్ ఉన్నాయి మందుల సామెల్కి అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ నియోజకవర్గంలో కూడా అదే చర్చ నడుస్తూ ఉంది. డైరెక్ట్గా మంత్రిని నిలదీస్తూ ఉన్నాడు అని అంటే తనకు ఎంత అవమానం జరిగిందనే దాన్ని కూడా చర్చ నడుస్తూ ఉన్నది. మరి ఎందుకు ఈ వివాదానికి అంతా కూడా దారితీస్తున్నారు అనేది అర్థం కావట్లేదు కోమటిరెడ్డి బ్రదర్స్. మొన్నటి వరకేమో నాకు మంత్రి పదవి ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎట్లా తెచ్చుకోవాలో నాకు తెలుసు, ముఖ్యమంత్రి కూడా ఎట్లా కావాలో నాకు తెలుసు అన్నాడు రాజగోపాల్ రెడ్డి. ఇక కోమటిరెడ్డి ఏమంటాడు, నేను రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాను కాబట్టే అన్నీ సౌలక్ష్యంగా జరుగుతున్నాయి అనేది ఆయన డబ్బా ఆయన కొట్టుకుంటున్నాడు. సో ఇట్లా ఎవరి డబ్బాలు వాళ్ళు కొట్టుకుంటున్నారు, వర్గపోరు నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆ నియోజకవర్గం వెళ్ళినప్పుడు ఒక మంత్రి కనీసం అది కూడా సహచర ఎమ్మెల్యేకి మీరు గౌరవం ఇవ్వాలి కదా. అది ఎస్సీ కాన్స్టిట్యున్సీకి పోయారు, అక్కడ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేనే కదా. సరే బీఆర్ఎస్ బీజేపీ ఇంకో ఎమ్మెల్యే అయితే చెప్పకుండా పర్లేదు, అసలు చెప్పడానికి కూడా వీలు ఉండదు. మరి మీ సొంత పార్టీ ఎమ్మెల్యే కదా, అంటే దళితులు అంటే అంత చిన్న చూపా అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతల దగ్గరకు వెళ్తాం, ఫిర్యాదు చేస్తాం, దీని మీద క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన కూడా చర్యలు తీసుకోవాలి. ఇదేనా కాంగ్రెస్ పార్టీ వైఖరి అనే దాన్ని కూడా మందుల సామెలు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని నిలదీస్తూ ఉన్నాడు. చెప్పండి ఈ వైఖరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నదా? స్థానిక ఎమ్మెల్యేకి చెప్పకుండా ఆ నియోజకవర్గంలో మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ప్రోటోకాల్ని తప్పించి మీటింగ్లు పెడతాడా, ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ పెడతారా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, కనీస గౌరవం లేదా ఎమ్మెల్యేలకి అనే దానికి కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఏం సమాధానం ఇస్తాడు, లేకపోతే ఏఐసిసి నేతలు ఏం సమాధానం ఇస్తారు, లేకపోతే అక్కడికి వెళ్ళేటువంటి మంత్రి కోమటిరెడ్డి ఏం చెప్తాడనేది చూడాలి. రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది కూడా ఉన్నది, ఒకసారి మనం చదువుదాం. తప్పుడు వ్యక్తికి టికెట్ ఇప్పించాం, నా మాట మీద మీరు గెలిపించారు, మీ అందరినీ క్షమాపణ అడుగుతున్నా, తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట. ఏమని చెప్పిండు, తప్పుడు వ్యక్తికి టికెట్ ఇప్పించా,
నా పిలుపు మేరకు మీరు గెలిపించారు. నేను తప్పు చేసినందుకు తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులను క్షమాపణలు అడుగుతున్నా అంటూ ఎమ్మెల్యే మందుల సామేలు వ్యవహార శైలిపై కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ అంటూ కూడా వివాదం నడుస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. తన అనుమతి లేకుండా తన నియోజకవర్గంలోకి రావడానికి ఆయన ఎవరంటూ కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు వ్యాఖ్యానించారని, తన కార్యకర్తల ద్వారా తెలుసుకున్నానని ఆయన స్పందిస్తూ, వినాశకారికి విపరీత బుద్ధి అనే దాన్ని కూడా టికెట్ కోసం నా చుట్టూ తిరిగి వేడుకుంటే టికెట్ ఇప్పించా. తన కార్యకర్తలు అభిమానులు సొంతగా ఖర్చు పెట్టుకొని గెలిపించారు. నాపై ఎమ్మెల్యే మందుల సామేలు మాటలను ఆయన విజ్ఞప్తికే వదిలేస్తున్నా అని అన్నారు. తనకే ఆయన చేసిన మాటలకు ఎవరు స్పందించవద్దనేది, సోషల్ మీడియాలో పోస్టులు ప్రెస్ మీట్లు కూడా పెట్టవద్దనేది కోరారట. సో స్థానిక ఎమ్మెల్యేలను గౌరవించడాన్ని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించడాన్ని తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు సూచిస్తున్న, గ్రూపులుగా కొట్లాడుకుంటే బీఆర్ఎస్కు లాభం చేకూరుతుందనేది, ఐక్యంగా మనమందరం కూడా కాంగ్రెస్ మళ్ళీ గెలిపించాలనేది ఆయన చెప్పిండట. సో ఇది నేనే టికెట్ ఇప్పించిన, నా చుట్టూ ప్రదక్షిణలు చేసిండు, అక్కడికి ఎంకన్నకాడికి పోయినప్పుడు కూడా పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు అప్పుడు కూడా వచ్చి అన్న నాకు టికెట్ కావాలని బతిలాడితే నేనే కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పించి నేను టికెట్ ఇప్పించిన అనే దాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వీరి మధ్య తారాస్థాయికి జరుగుతూ ఉన్నది. రెగ్యులర్గా చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో గియే పంచాయతీలు కనిపిస్తున్నాయి. అనజరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గిట్ల సవరించు, దబాయించు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ముప్పు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. రానున్నటువంటి భవిష్యత్తులో మీరు మాకు 116 120 సీట్లు వస్తాయని గొప్పగా చెప్తున్నారు కదా, గిట్లాంటి గ్రౌండ్ లెవెల్లో ఇట్లాంటి ఎమ్మెల్యేలు కొట్టుకుంటే రేపటి నాడు ఆ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుంది కదా, ఏలు పెట్టి చూపిస్తారు కదా, దుమ్మెత్తిపోస్తూ ఉంటారు కదా. సో దీనికి చెక్ పెట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలన్నదని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఈ వివాదానికి సంబంధించి కూడా. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఈ వివాదం పైన మీరు ఏమనుకుంటున్నారు అనే దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.